మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ అరెస్టులు చేయడం, కేసులు నమోదు చేయడం, సోదాలు చేయడం ఎట్లా చూస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైంది, చాలా దానికి శక్తివంతమైనటువంటి ఓటు ప్రజాస్వామ్యంలో. ఈ ఓటు హక్కు ద్వారా మరి ఇక్కడ 2 ఏళ్ల నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు, ప్రజా వ్యతిరేక పాలనకు అంతం చేయబోతున్నారు జూబ్లీ హిల్స్ ప్రజానికం. ఇక్కడ జరుగుతున్నటువంటి గుండాయిజానికి, రౌడీజానికి ఓటు హక్కు ద్వారా జవాబు చేయబోతున్నారు. రౌడీజాన్ని, గుండాయిజాన్ని అంతం చేయబోతున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ. కాబట్టి దీన్ని మరి ఎదుర్కొంటానికి, ఓటు హక్కుని ఎదుర్కొంటానికి వాళ్ళ దగ్గర ఏమాత్రం బలం లేదు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఈరోజు ప్రజల దృష్టిని మళ్లిస్తూ, మా క్యాడర్ దృష్టిని మళ్లిస్తూ, మా క్యాడర్ను నిన్న మొన్నటి నుంచి ఎక్కడికక్కడ అక్రమ కేసులతో పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మా ఇండ్ల పైన కూడా సోదాల పేరిట మరి దాడులు చేస్తూ ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు ప్రతి ఇంటింటికి కాంగ్రెస్ నాయకులు ఈరోజు సోదాలు ఎక్కడ చేయాలి, మంత్రుల ఇళ్ళని సోదాలు చేయాలి, ముఖ్యమంత్రి ఇళ్ళని చేయాలి, అక్కడ పైసలు దొరుకుతాయి. కాంగ్రెస్ నాయకుల ఇళ్ళ పైసలు దొరుకుతాయి, ప్రతిపక్ష నాయకుల ఏం దొరుకుతాయండి? ఈరోజు దొరికినాయా? పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, రెవెన్యూ వాళ్ళు వచ్చిండ్రు, ఎలక్షన్ కమిషన్ సభ్యులు వచ్చిండ్రు. ఇవ్వాలి కానీ ఏమి ఇవ్వాలి? ఇదంతా కూడా ఏం చెప్తున్నా అప్రజాస్వామికంగా నడుస్తుంది. కాబట్టి ఏదైనా కూడా ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కారు దూసుకపోతుంది బ్రహ్మాండంగా. సునీత గోపీనాథ్ గెలిపోతుంది. ఈరోజు వీళ్ళ మాటలు వేరు, చేతలు వేరు. రాహుల్ గాంధీ గారు మరి రాజ్యాంగం చేత పట్టుకుంటారు, కానీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హక్కును కూడా వీళ్ళు అమలు చేస్తలేరు, కాళ్ళ రాస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఓడిపోతున్నాం, భారీ మెజార్టీతోనని సర్వే రిపోర్ట్లు కానీ ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఇట్లాంటి దౌర్జన్యాలు, దాడులు చేసి భయపెట్టి బెదిరేయాలని చూస్తూ ఉన్నాడు. ఇది ఇక్కడనే కాదు, గతంలో కూడా మన లీడర్ల పైన, షెఫీ అనే ఒక లీడర్ పైన అక్కడ సంగారెడ్డిలో హోటల్ సీజ్ చేయడం, అన్నీ కరెక్ట్ ఉంటే కూడా హోటల్ను ఏదో చిన్న రీజన్ పెట్టి సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఒక సమాధాని అరటి పండ్ల గోదాము ఉంటుంది, ఆ గోదాముకు నోటీస్ ఇచ్చి బెదిరియడం, ఇట్లాంటి చిన్న చిన్న పేదవాళ్ళని కూడా బెదిరించి దౌర్జన్యం చేసి ఓట్లు వేయాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజల ఆదరణ పొందలేడు ఆయన, ఓటర్ల దగ్గర ఆదరణ లేదు. కాబట్టి ఓడిపోతున్నామనే టెన్షన్లో దౌర్జన్యం చేసి గెలవాలని చూస్తాం. దానిలో భాగంగా ఈ కార్యక్రమం. వివిధ పార్టీలు కూడా ఉన్నాయి, కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ మొదటి నుంచి కూడా కేసులు పెడుతూ ఎట్లా చూస్తారు? ఇదంతా బీఆర్ఎస్ పార్టీ గెలిచే పార్టీ కాబట్టి దీని మీద టార్గెట్ చేస్తా ఉన్నాం. బీజేపీ అసలు లెక్కనే లేదు, మనమే గెలుస్తున్నాం భారీ మెజార్టీతోనని. కాబట్టి మన పార్టీ మీద టార్గెట్ పెట్టి మన నాయకుల మీద, కార్యకర్తల మీద. ఇప్పుడు మేము మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి కొంతమంది ప్రచారానికి వచ్చినాం, మా నాయకులు వచ్చారు, మా కార్యకర్తలు వచ్చారు. కాంగ్రెస్కి వెళ్ళి తెలంగాణ మొత్తం వచ్చారు కదా, వాళ్ళు కూడా ప్రచారం ఏ కార్యకర్తలు, ఏ నాయకులైనా చేసుకోవచ్చు, తప్పులేదు. మరి మీరు ఏదో ఇక్కడ సోదాలు చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. మేము మన వీడియో మీ కెమెరాలు పెట్టి లోపల చూసుకోమని తెలిసిపోతుంది కదా ఏమున్నదో. మరి మీ కెమెరాలను ఎందుకు అలా చేస్తలేరు? మీడియాని ఎందుకు అలా చేస్తలేరు? నిజంగానే అందులో ఏమున్నారు అంటే ఎందుకు అలా చేస్తలేరు? పెద్ద ఎత్తున పోలీసుని పెట్టి డైవర్షన్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల వాళ్ళ ప్రజలకు డబ్బులు వంచే కార్యక్రమం ఇది. అందులోనే డైవర్షన్ చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. నివాసం కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో లేదు, ఎట్లా చూస్తారు? ఇది అసలు కుక్కటిపల్లి నియోజకవర్గం, ఇది కాన్స్టిట్యూన్సీ ఎన్నికల కోడ్లో రాదేది. దీనికి రావాలంటే కంపల్సరీ ఆర్డర్ తీసుకొని ఒక నోటీసు ఏదైనా లెటర్ తీసుకొని సెర్చ్ చేయాలి. కానీ ఎట్లాంటి నోటీస్ లేదు. ఎలక్షన్ ఆఫీసర్ని అడిగితే మాకు ఏదైనా బోరల్గా చెప్పి వచ్చినామని ఎలక్షన్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు. ఎట్లాంటి ఆధారాలు లేవు, అది సెర్చ్ చేసి హక్కే లేదు, పోలీసులకు లేదు, అధికారులకు లేదు. కానీ దౌర్జన్యం చేసి డైవర్షన్ చేయడానికనే ఈ కార్యక్రమం తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఎన్ని జిమ్మిక్కులు ఎన్ని కార్యక్రమాలు చేసినా, జిమ్మిక్కులు చేసినా 50,000తో జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీకి గెలవబోతుంది. వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని నియోజకవర్గంలో లేకుండా చేస్తానంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తే కూడా అదే విధంగా డైవర్షన్లో భాగంగా వెళ్తున్నారు అనుకోవచ్చు. అభ్యర్థి అదే డైవర్షన్, అభ్యర్థి బెదిరింపులు కానీ, అభ్యర్థి సోదరుడి బెదిరింపులు కానీ, ముఖ్యమంత్రి బెదిరింపులు కానీ అన్నీ చూస్తుంటే మనకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కాబట్టి దాన్ని ఎట్లనన్నా అనగదొక్కి గెలవాలనే ప్రయత్నంలో, డైవర్షన్ చేసే ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రేపు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 50,000తో గెలవబోతుందని ఈరోజు నేను గంట పక్కన తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఎలక్షన్ వాతావరణం మొత్తం చెడగొట్టాలని, ఒక భయభ్రాంతుల్ని చేయాలని వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నట్లున్నారు. ఎందుకంటే ఇవాళ ఏదైతే మర్రి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు రైడ్ చేసిండ్రో అది జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధమే లేదు.
ఇది ఉన్నది కూకట్పల్లి నియోజకవర్గంలో. మరి ఎందుకు చేయవలసి వచ్చింది వాళ్ళకు? ఇలా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ జూబ్లీహిల్స్లో ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళవి ఎందుకు రైడ్ చేస్తలేరు? పోన్ రైడ్ చేసిండ్రు, ఏం దొరికినాయి? నీ వేరే నియోజకవర్గంలో రైడ్ చేస్తున్నప్పుడు ఈసీ కానీ పోలీసు వాళ్ళు కానీ ఒక సర్చ్ వారెంట్ ఉండాలి, ఒక నోటీస్ ఉండాలి, లేకపోతే ఒక ఫోన్ చేయాలి. అసలు ఇంటి ఓనర్ని లోపల రానియకుండా వాళ్ళు భయభ్రాంతులు చేసి లోపల ఇంటి గేట్ లోపల వాళ్ళు 50-60 మంది పోలీసు వాళ్ళు లోపల నిలబడి ఓనర్ని లోపల రానియకుంటే అనుమానాలు వస్తాయి రావా? మీరు పోయి ఏమో వాడ పెట్టి ఏమో చేస్తారని మేమేమన్నాము, అరే అట్లీస్ట్ ఒక ప్రెస్ మీడియాని లోపలికి పంపించండి, మీడియా సమక్షంలో మీరు చేయండి అనే వరకల్లా వాళ్ళు తోక ముడిసిరు. లోపలికి ఇప్పుడు పోయేంత మొత్తం చెక్ చేసిండ్రు, ఏం దొరికిందండి? వాళ్ళది ఏంది ప్లాన్ అంటే మమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేయాలి, ఇలా ఎలక్షన్లో మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి, మా టైం వేస్ట్ చేయాలి, మేము క్యాన్వసింగ్ చేయనీయకుండా చేయాలి, మా కింది క్యాడర్ను అంతా కూడా ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనేది వాళ్ళ ఒక ప్లాన్. మమ్మల్ని ఇక్కడ బిజీ పెట్టి అలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం పైసలు పంచుకుంటూ తిరుగుతున్నారు, స్థైర్య విహారం చేస్తున్నారు. ఎందుకంటే మేమంతా ఇక్కడ ఉన్నాం కదా, మీడియా అంతా ఇక్కడనే ఉంది, పోలీసు వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కన్నా కొంచెం తెలవాలి కదండి, మనం ఎక్కడ చేస్తున్నాం, ఎక్కడ ఎవరికి చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి కదా. చాలా అనుమానాలు ఉన్నాయండి, ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు ఉన్నాయి, ఈ పోలీసు వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి. ఇది వాళ్ళే, ఇది కంపల్సరీ ఇది గవర్నమెంట్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయించిన రైడే. చాలాసేపు నుంచి తనిఖీలు చేస్తూనే ఉన్నారు, ఏమన్నా లభ్యమైనట్టు ఏమన్నా అధికారులు చెప్పారో మీ దృష్టికి తీసుకొని వచ్చారు? ఇప్పుడు పంచనామా రాస్తున్నారు కదా, ఏం దొరికిందండి? ఒక అండర్వేర్, ఒక బనీన్ దొరికింది. అది ఆడ లోపల పనిచేసే వాడు ఎవరు, మన సెక్యూరిటీ ఉంది. దాన్ని కూడా టీవీ వాళ్ళు ఫోటోలు తీసుకుంటే ఎక్కడ తీసుకోపోయిన వాడు నన్ను అడుగుతున్నారు, సార్ నాకు ఉన్నది ఒకటే అండర్వేర్, ఒకటే బనీన్, ఎట్లా ఇప్పేయండి అంటారు. ఇది వాళ్ళు ఇంతమందిని 100 మందిని మోహరించి వాళ్ళకి దొరికింది ఏంటంటే అంటే ఒక పాత అండర్వేర్, ఒక బనీన్ దొరికింది. సార్ అంటే ఇక్కడ పోటీలో బీజేపీ పార్టీ ఉన్నాయి, ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా, కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మొదటి నుంచి కూడా కేసులు పెట్టడం, లేకపోతే అరెస్టులు చేయడం, లేకపోతే దాడులు చేయడం ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలుసు మేము గెలుస్తాం కాబట్టి, మేము ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామో వాళ్ళకి తెలుసు, అందుకే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. దాంట్లో వేరే అనుమానం ఏముంది? ఇలా ప్రజలు ఏంది, వాళ్ళు ఇలా డెమోక్రసీలా ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్పిచ్చేది, ప్రజలంతా చూస్తలేరా? ఎందుకు రైడ్ చేస్తున్నారు, ఏం దొరికింది, ఏంది, ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇచ్చేయాలనేది, ఇబ్బంది పెట్టాలని ప్రజలకు తెలిసిపోయింది. ఇలా చేసిన దాని నుంచి ఇంకా 5,000 మెజారిటీ మాకు పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్తా ఉన్నాడు, వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దానికి ఏమైనా సింక్ అవుతున్నట్టే మనకు అనిపిస్తుంది. వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా అంటే నీవెవరు? ప్రజాస్వామ్యంలో నువ్వెవరు? ఆఫ్టర్ ఆల్ ప్రజల ముందర నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ పెద్ద పెద్ద నాయకులనే చేంజ్ చేసే శక్తి ఒక ఓటుకుంటుంది. నువ్వేం నీ చేతిలో ఏముందని ఇచ్చేస్తావు? ఏం చేయగలుగుతావు నువ్వు చెప్పు? ప్రజలకు బెదిరించి ఓట్లేదు లోపల పోయి నువ్వు వాళ్ళు ఓట్లేస్తావా? అన్ని అబద్ధాలండి. ఏమి చేసినా ఏమీ కాదు. ప్రజలు డిసైడ్ చేసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వద్దు, ఈ సాల్ అయిపోయింది. 2 సంవత్సరాల్లో ఈ ఇంత ఇబ్బందులు పడ్డం, ఇంకా వీళ్ళు గెలిచి ఇంకా ఇబ్బందులు పెడతారని భారీ మెజార్టీ వస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ నేత ధీమా వ్యక్తం చేస్తుంది. మళ్ళీ అట్లే చేస్తారు, మళ్ళీ అట్లా చేస్తే మళ్ళీ ఈ రైడ్లు ఇవన్నీ ఎందుకు? భారీ మెజార్టీ వస్తే ఈ పాప లేకుండా చేస్తా, నేను వాటర్ కట్ చేస్తా, కరెంటు కట్ చేస్తా, సన్న బియ్యం బంద్ చేస్తా, మీరంతా ఓట్లు వేయాలి. ఇంకో విషయం ఏంటంటే మా నుంచి మైనార్టీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచే మైనార్టీ ఉంది, కాంగ్రెస్ లేకపోతే మైనార్టీకి ఇజ్జతే లేదు. ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు అర్థమైతే లేదా? అంతే. ఏ పార్టీ అంటే ఎంత మెజార్టీ వచ్చే అవకాశం? ఇవాళ ఈ దెబ్బతో ఇంకా 5,000 మెజార్టీ పెరుగుతుందండి. మాది దొరికితే మీరు బయటనే మీడియా ఉన్నారు కదండి, ఒక 5,000 అన్న దొరికినా మీరు బయట ఇంతమంది మీడియా ఉన్నారు, నిజంగానే సర్చిలో దొరికితే చూపించాలి కదా. మా వాళ్ళు వచ్చి చూపించారు ఏం దొరికినాయి, బనీళ్ళు, విడిచిన బనీళ్ళు, డ్రాయర్లు. మరి పైసలు దొరికితే మీకు మీడియా చూపించాలి కదా. ఒక పొద్దుటి నుంచి 5-6 గంటలు ఒక షో క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ కానీ బయటికి వచ్చి ఇంత షో అవసరమా? అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఓడిపోతున్నా ఉన్న బాధలు ఉన్నారు, ఆ ఫ్రస్ట్రేషన్లతోటి ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ రకంగా ఎట్లా చూడొచ్చు అంటే మేమే కదండి 10 ఏళ్ళు పాలించింది, రేపు వచ్చేది మళ్ళీ మేమే. వాళ్ళకి ఆ భయం ఉంటుంది. కేసీఆర్ పేరు ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒక మైక్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా మైకు దించగలుగుతాడా? 2 ఏళ్ల కాలం అయింది. నువ్వు ఏ మీటింగ్ అయినా పెట్టు, ప్రజల మీటింగ్ పెట్టు, పిల్లల మీటింగ్ పెట్టు, ఏ మీటింగ్ అయినా పెట్టు, కేసీఆర్ పేరు తెలవని ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆ భయం ఉంది, కేసీఆర్ అనే భయం ఉంది, రేపు మళ్ళీ వస్తాడు అనే భయం ఉంది. ప్రజలు ఆయన కొరకు వెయిట్ చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుసు.
ఈ జూబ్లీస్ ఎలక్షన్లో కూడా 100% కారు గెలుస్తుంది, సుంతమ్మ గెలుస్తుంది అనేది వాళ్ళకి స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు వచ్చేటువంటి అవకాశాలే కనబడట్లేదు అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరో పక్క ఇట్లా చేస్తా ఉన్నారు. అదే అంటున్నారు, డిపాజిట్లే రాకపోతే ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు మరి? ఇలా 700 మంది పోలీసు వాళ్ళు మరి ఇంటి మీద ఎందుకు వచ్చారు? ఒక నిజంగానే మాకు డిపాజిటే రాలేదు, రాదని మేము ఇంక సర్వేలు చెప్తున్నాయి, గెలుస్తున్నారు మీరు అనుకుంటారు, ఇంకెందుకు భయపడుతున్నారు మరి? ఇంకా ఉన్నది 3-4 రోజులే కదా. వాళ్ళకి ఆ భయం ఉంది కాబట్టి ఆ భయంలోకి వెళ్ళి వచ్చిన ఫ్రస్ట్రేషన్కి వెళ్ళే ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి మాటలు. తనిఖీ చేస్తామని ముందుగా ఏమన్నా నోటీసులు ఇవ్వడం లాంటివి ఏమైనా చేసారా? నోటీస్ ఇవ్వలేదు, ఇవ్వాలి. ఇప్పటికే పేపర్ చూపిస్తలేరు వాళ్ళు, పేపర్ లేదు వాళ్ళ దగ్గర. సర్చ్ వారానికి సంబంధించిన పేపరే లేదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నన్ను అధికారులు మీ ఇంతమంది మీడియా ఉన్నారు, మీడియా ముందర ఏమైనా మాట్లాడిపోయిరా? ఏది మాట్లాడలేదు. ఏమైనా దొరికిందా దొరకలేదా చెప్పిపోయిరా? లేదు. అంటే అంత బాధ్యతారహితంగా అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే పైనుంచి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్, మేము అడిగిన ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇచ్చారు చెప్తలేడు. అంటే ఏ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ వస్తే ఏది చేయమంటే గది చేస్తారా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఇది రాచరికంలో ఉన్నామా? గుండాయిజము ఏంది అసలు? 2 ఏళ్ల కాలంలో ఇవాళ ఈ వాతావరణం 700 మంది పోలీసులు వాతావరణం ఏమైతే 10 ఏళ్ళ బీఆర్ఎస్ కాలంలో ఎన్నడుజులే. ఇలా మళ్ళీ ఒక బీహారు, యూపీ లాంటి రాజకీయంగా అట్లా తలపించింది. ఇలా అయితే ఈ హాఫ్ డే మాత్రం అదే సీన్ క్రియేట్ అయింది. అంటే రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా వివరిస్తూ ఉన్నాడు, ఇలాంటి అన్ని చూస్తూ ఉన్నారు ప్రజలు. ఏమనుకుంటా ఉన్నారు? ఆయనకే చెడ్డ పేరు. ఆల్రెడీ 2 ఏళ్ల కాలంలో చెడ్డ పేరు వచ్చింది. మళ్ళీ ఇటువంటివి ఎన్ని చేసినా మీకు ప్లస్ కావు. ఒక్కొక్క పర్సెంట్ మైనసే అవుతుంది. మీరు ఎన్ని ఇటువంటి ప్రయోగాలు చేసినా మైనసే అవుతుంది. ఆల్రెడీ తీర్పు అనేది ఫిక్స్ అయి ఉంది. జూబ్లీహిల్స్లో తీర్పు పంచనామా లాంటివి ఏమైనా రాసిచ్చారు? ఏం ఇవ్వలేదు. ఏది ఇవ్వకుండా ఇప్పటిదాకా గంట సేపు కూర్చొని ఇప్పుడు ఇచ్చిపోతామని చెప్పినారు వాళ్ళు.